హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ రాష్ట్రం గుండా ప్రయాణించే చాలా ట్రైన్స్ కి ఈ రోజు 20 తారీఖు నుండి ఎక్స్పెరిమెంటల్ స్టాప్స్ అనేది ఇవ్వడం జరిగింది. కొత్తగా ఏ రైళ్లకి స్టాప్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి, ఎక్కడెక్కడ ఎక్స్పెరిమెంటల్ స్టాప్స్ అనేవి వచ్చాయి, ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎక్స్పెరిమెంటల్ స్టాప్స్ పొందిన రైలు యొక్క వివరాలకు వెళ్తే, దక్షిణ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ కి జమ్మికుంట రైల్వే స్టేషన్ లో ఎక్స్పెరిమెంటల్ స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. హజ్రత్ నిజాముద్దీన్ కి ప్రయాణించే గరీబ్ రాథ్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ కి వరంగల్ పెద్దపల్లిలో స్టాప్ అనేది ఇచ్చారు. సికింద్రాబాద్ నుండి రాయ్పూర్ నుండి సికింద్రాబాద్ కి ప్రయాణించే ఈ ఎక్స్ప్రెస్ కి ఇస్పర్ లో స్టాప్ అనేది ఇచ్చారు. హైదరాబాద్ నుండి రక్సల్ కి ప్రయాణించే ఈ ఎక్స్ప్రెస్ కి పెద్దపల్లిలో స్టాప్ అనేది వచ్చింది. సికింద్రాబాద్ నుండి బీదర్ కి ప్రయాణించే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కి మర్వాపల్లి రైల్వే స్టేషన్ లో స్టాప్ అనేది ఇచ్చారు. నారాయణాద్రి ఎక్స్ప్రెస్ కి మిర్యాలగూడలో, విశాఖ ఎక్స్ప్రెస్ కి మిర్యాలగూడలో, చెన్నై సెంట్రల్ కి ప్రయాణించే ఎక్స్ప్రెస్ కి మిర్యాలగూడలో, అలాగే నర్సాపూర్ ఎక్స్ప్రెస్ కి నల్గొండలో, విశాఖ ఎక్స్ప్రెస్ కి నల్గొండలో, చెన్నై సెంట్రల్ కి ప్రయాణించే ఎక్స్ప్రెస్ కి నల్గొండలో ఎక్స్పెరిమెంటల్ స్టాప్స్ అనేవి లభించాయి. అలాగే మరికొన్ని రైళ్ల గురించి మనం మాట్లాడుకుంటే, నాగర్సోల్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ కి మిర్యాలగూడలో, నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్ కి నల్గొండలో, వాస్కోడమ గోవాకి ప్రయాణించే ఎక్స్ప్రెస్ కి గద్వాల్లో, నాగర్సోల్ చెన్నై మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ కి ఇక్కడ మహబూబ్ నగర్ లో స్టాప్ అనేది వచ్చింది. గరఖ్పూర్ కి ప్రయాణించే ఎక్స్ప్రెస్ కి మహబూబ్ నగర్ లో స్టాప్ అనేది వచ్చింది. యశ్వంతపూర్ కాచిగూడ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ కి షాద్ నగర్ లో స్టాప్ అనేది వచ్చింది. అలాగే ఇది యశ్వంతపూర్ కాచిగూడ ఎక్స్ప్రెస్ కి జడ్చర్లలో కూడా స్టాప్ అనేది ఇచ్చారు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి గోరఖ్పూర్ నుండి యశ్వంతపూర్ కి ప్రయాణించే ఈ ట్రైన్ కి మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో స్టాప్స్ అనేవి ఇచ్చారు. ఈ రైలు యొక్క స్టాప్స్ అనేవి ఈ రోజు 20 తారీఖు నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ స్టాప్స్ ని ఎక్స్పెరిమెంటల్ స్టాప్ గా పరిగణిస్తారు. 6 నెలల వరకు ఇక్కడ రైల్వేకి ఎలాంటి స్పందన అనేది ఉందో చూసి ఈ రైళ్లకి స్టాప్స్ అనేవి ఉంచాలా తీయాలా అనేది రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఏదైనా ట్రైన్ కి ఇక్కడ స్టాప్ అనేది ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఆ ట్రైన్ పైన కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.